ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగోప దేవ, ఈ 3వ రోజు రాత్రి మేము ఎన్నో సంగతులు మాట్లాడుకోవాలి నాయన. కొన్ని భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు సభ ఎదుట పెట్టడం జరిగింది. మీ మహిమార్థమై ఈ ఆలోచనలన్నీ నెరవేరునట్లుగా సహాయం చేయండి ప్రభువా. మీ మాటల కొరకు ముందుకు వస్తున్నాం. సహాయం చేసి మా హృదయాలలో ముద్రించమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అన్న అంశంతో వాక్యపు పండుగలు జరుగుతున్న 8వ వాక్యపు పండుగలు. శ్రమలంటే మనం అనుకుంటున్నవి కాదని, అసలైన శ్రమలు ఎలా ఉంటాయో బైబిల్లోని భక్తులను చూద్దాము రండి అని తొంగి చూసినప్పుడు క్రీస్తు నిమిత్తము బ్రతికే వారికి శ్రమలు వస్తున్నాయి. ఎందరో భక్తులు ఉన్నారు, అందులో భక్తుడిని మనం తీసుకున్నాం. ఆయన పౌలు గారు ఎన్నో శ్రమలలో ఉన్నాడు, బంధకాలలో ఉన్నాడు. ఆ శ్రమలకు కారణం ఏ బంధువులతోనో, ఏ మిత్రులతోనో, ఏ ఆఫీసు వాళ్ళతో, మరే ఇతరులతో ఉన్నటువంటి వివాదాలు కాదు. కేవలం నజరేయుడైన యేసు అన్న పేరు కొరకు ఆయన పొందుతున్న శ్రమలు. ఆయనను గూర్చి సువార్త ప్రకటిస్తుంటే శత్రువులు పెరిగిపోయి పెట్టరేగిపోయి ఆయనపై ముప్పేట దాడులు చేస్తూ బంధకాలకు అప్పగిస్తూ ఆయనను శ్రమల పాలు చేశారు. అవి అసలు సిసలు శ్రమలు అని మనం మాట్లాడుకున్నాం. అయితే శ్రమలను చూసి భయపడక, శ్రమలను చూసి బెదిరిపోక, పైపెచ్చు శ్రమలలో ఆయన సంతోషిస్తున్నట్టుగా గ్రంథములో మనం చూస్తున్నాం. ప్రత్యేకించి శ్రమలలో ఆయన సంతోషించడం అన్న ఆ విషయాన్ని ఫిలిప్పీ పత్రిక, ఆయన వ్రాసినటువంటి ఫిలిప్పీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో అది కొట్టొచ్చినట్టు కనబడుతుంటుంది. మనము మన జీవితంలో క్రీస్తు నిమిత్తము, క్రీస్తు యేసు ప్రభు నిమిత్తము బతకాలని, అలా బ్రతికితే శ్రమలు తప్పవని అది ప్రభువే చెప్పాడని, అలాంటి శ్రమలు చిన్నవైనా పెద్దవైనా మనకు ఎదురైనప్పుడు మనం ఎలా సంతోషంగా ఉండగలం? భయపడవచ్చు, బెదిరిపోవచ్చు, పారిపోవచ్చు, ప్రభువును వదిలేయచ్చు. అలాంటి పరిస్థితి మనకు దాపరించకుండా భక్తులలా శ్రమలలో సంతోషంగా ఉండే అవకాశం ఎలా? ఆ అవకాశం మనం ఎలా చూడగలగాలి? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు లభించింది. ముందుగా మన మైండ్ సెట్ మారాలి అని అర్థమవుతూ వస్తుంది. మనం మారాలి, మన మనస్తత్వాలు మారాలి, మనం మారాలి, మన వ్యక్తిత్వాలు మారాలి. అది పౌలు గారిని చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం ఫిలిప్పీ పత్రికలోనికి ప్రవేశించాం. అందులో 4 అధ్యాయాలు. ప్రస్తుతం మనం మొదటి అధ్యాయంలో ఉన్నాం. ఆ మొదటి అధ్యాయంలో 30 వచనాలు, 30 వచనాలు కలిగిన ఆ అధ్యాయాన్ని మనం 5 భాగాలుగా విభజించుకున్నాం. అందులో మొదటి 2 వచనాలు మొదటి భాగమని, 3 నుండి 11 వచనాలు 2వ భాగమని మనం చదువుకుంటూ వచ్చాం. ప్రస్తుతం మనం 2వ భాగంలో ఉన్నాం. 3 నుంచి 11 వచనాలు. ఆ 3 నుండి 11 వచనాలను జాగ్రత్తగా చదివితే అందులో మనం 5 విషయాలు నేర్చుకోవచ్చు అని తెలియజేశాను. ఆ 5 విషయాలలో ఇప్పటికే మనము 3 విషయాలు నేర్చేసుకున్నాం. అందులో మొదటిది సువార్త పరిచర్యలో సంఘ భాగస్వామ్యం, అది సత్క్రియ అయిపోయింది కనుక దాని గురించి మాట్లాడట్లేదు. 2, ఇది దేవుని కృప. మనము సువార్త పనిలో ఉండడం అనేది మన గొప్పతనం కాదు, అది దేవుని కృప మరియు ఆయన కార్యమే. ఇది మనం గుర్తెరిగి ఉండాలి అని చూశాం. ఇక 3, ఫిలిప్పీలోని సంఘముతో పౌలు గారి యొక్క అనుబంధం చాలా గొప్పగా కనబడుతోంది. ఎలా? మీరు నా హృదయంలో ఉన్నారు. మీ ఎడల నాకున్న అపేక్ష ఎంతటిదో దేవునికి తప్ప ఎవరికి తెలియదు. దేవుడే సాక్షి. అంటే
అసలైన బంధువులు నాకు మీరే, నాకు మీరే. మధ్యాహ్నం ముగిస్తూ ఒక మాట చెప్పాను. రక్త సంబంధికులతో మనకుండేదే పెద్ద బంధం అనుకుంటున్నామేమో. ఆ రక్త సంబంధికులతో మనకున్న బంధం మానవ రక్త సంబంధం. కానీ సువార్త పరిచర్యలో నిత్యము మనమందరము కలిసి ప్రయాణం చేస్తుంటామే, మన మధ్య ఉన్న బంధం క్రీస్తు రక్త సంబంధం అని చెప్పాను. ఈ బంధం అన్నిటికంటే పెద్ద బంధం, అన్నిటికంటే మించిన బంధం, గొప్ప బంధం. ఇది మూడో విషయం. ఇప్పుడు నెమ్మదిగా నాలుగవ విషయంలోనికి ప్రవేశిద్దాం. ముందుగా బైబిల్ తెరుద్దాం. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం. వాక్య పఠనంగా మనము 3 నుంచి 6 వచనాలు చదువుకుందాం. నేను మళ్ళీ చదువుతాను. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ, జాగ్రత్తగా చూద్దాం, యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ, నెక్స్ట్ మాట, సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నంబర్ 1, ఈ సేవకుడు ప్రార్థన కొరకు మోకరిల్లిన ప్రతిసారి ఈ సంఘం ఆయనకు గుర్తొస్తోంది. ఐ రిపీట్, నిజమైన సేవకులు ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. ప్రార్థనా జీవితం లేకపోతే అది లోపముతో కూడుకున్న జీవితం, శక్తి లేని జీవితం. ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్. ప్రేయర్ లేని లైఫ్ పవర్ లేని లైఫ్. ఈయన గొప్ప భక్తుడు, గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థన చేయడానికి మోకరిల్లిన ప్రతిసారి తప్పనిసరిగా ఈ సంఘం ఆయనకు గుర్తొస్తుందట. ఈ సంఘం ఆయనకు గుర్తొస్తుంది. ఈ సంఘం ఆయనకు గుర్తొచ్చిన ప్రతిసారి సంతోషం ఉప్పొంగుతోంది. ఎవరికి ఎవరికి వినపడట్లా? పౌలు గారికా? శ్రమలలో ఉన్న పౌలు గారికి. ఏ పౌలు గారు? శ్రమలలో ఉన్న పౌలు గారు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేయడానికి మోకరిల్లి కళ్ళు మూసుకుంటే ఈ ఫిలిప్పీలోని సంఘం, ఆ సంఘములోని సంఘస్థులు ఆయనకు గుర్తొస్తుంటే సంతోషం పొంగుతోందట. ఉదయం గలతీ పత్రికలో గలతీయుల గురించి ఆయన ఏమన్నాడో చూపించాను. ఏమన్నాడు? గలతీ పత్రిక 4:11. గలతీ పత్రిక 4:11, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఆయన స్థాపించిన సంఘాలే. కొన్నిటిని చూస్తుంటే భయం వేస్తోంది, కొన్నిటిని చూస్తుంటే సంతోషం వేస్తోంది. చాంద్ బాషా గారు అదే చెప్పారు. మెసేజ్ సేమ్, రిసీవింగ్ డిఫరెంట్. పేతురు గారు ఏం చెప్పారో స్టెఫెను గారు అదే చెప్పారు. మెసేజ్ సేమ్, స్వీకరించడంలో తేడా.
పౌలు గారు కూడా గలతీలో ఏ వాక్యం చెప్పాడో ఫిలిప్పీలో కూడా అదే వాక్యం చెప్పాడు. రిసీవింగ్ వేరైపోయింది. ఆ వాక్యానికి విధేయులైపోయారు. వాక్యానికి విధేయులవ్వడమే హృదయ సున్నతి. ఎవరి జీవితాల్లో అయితే హృదయ సున్నతి జరిగిందో వాళ్ళలో కనబడుతున్న అద్భుతమైన మార్పు. మేము సువార్త కొరకే బతకాలి, మేము సువార్త కొరకే బ్రతకాలి అన్న ఆలోచనతో ఈ సంఘము కనబడుతుంటే, మొదటి దినము నుండి ఇది వరకు నా సువార్త పరిచర్యలో మీరు పాలి భాగస్థులుగా కనబడుతుంటే, నా బంధకాలలో కూడా నేను సువార్త ప్రకటించేటప్పుడు, సువార్తను గురించి వాదించేటప్పుడు, ఆ సువార్త నేను స్థిరపరిచేటప్పుడు ప్రతి విషయములో మీరు నాతో పాలివారై ఉన్నారు. యు ఆర్ ఇన్ మై హార్ట్. ఎప్పుడైతే నేను ప్రార్థనకు మోకరిల్లుతానో నాకు మీరు గుర్తు రాకుండా నా ప్రార్థన అవ్వట్లేదు. మీరు గుర్తొచ్చినప్పుడంతా మిమ్మును చూసి, మిమ్మును బట్టి, మీ విశ్వాస జీవితాన్ని బట్టి, మీ భక్తి జీవితాన్ని బట్టి, ఆత్మీయ జీవితంలో మీ ఎదుగుదలను బట్టి, మీ పురోగతిని బట్టి నేను ఆనందిస్తున్నాను. నేను ఆనందిస్తూ దేవునికి మిమ్మును బట్టి, మీకున్న విశ్వాస జీవితాన్ని బట్టి, మీకున్న ఆత్మీయ పురోగతిని బట్టి, మీ ఆత్మీయ ఎదుగుదలను బట్టి ఆ దేవునికి నేను సంతోషముతో ఏం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ ఎంత పెద్ద పాఠం ఉందో చెప్పనా? పక్కోడు ఎదిగితే అన్నం తినడం మానేస్తాం మనం. అర్థమైందో లేదో ముఖ్యాంశాలు మరోసారి. ఎదుటోడు ఎదుగుతూ ఉంటే నిద్ర పట్టదు. దేవా, ఇది చూడ్డానికేనా నేను బతికింది? ఇది చూడ్డానిక? నాకంటే బాగా పాడడం ఏంటి? నాకంటే బాగా పాడడం ఏంటి ప్రభువా? నేను తట్టుకోగలనా? నాకంటే బాగా ముందుకెళ్ళిపోవడం ఏంటి? నాకంటే ముందు అన్ని విషయాల్లో ఎదగడం ఏంటి? పౌలు గారు ఎదుటివారు ఆత్మీయ జీవితంలో ఎదుగుతుంటే ఆ పురోగతిని చూసి సంతోషముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయనకి అలవాటు ఎంత బాగుంటుందో కొన్ని వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ వచనం, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడు మీకిచ్చిన కృపను బట్టి నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ రాత్రి పాఠం మనకు అర్థం కాకపోతే బీపీ వచ్చి చచ్చిపోతాం మనం, రోగాలు వచ్చిపోతాం మనం. మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. ఆపోజిట్ ఏంటి? ఏదైతే మన చెవికి ఇంపుగా ఉండదో, ఏదైతే మన చెవికి ఇంపుగా ఉండదో నిద్ర పట్టదు, ముద్ద దిగదు, నేను ఎందుకు బతుకుతున్నానా అనేదే బాధ. యోనా, ఇది నీకు తగదు నాయనా, నేనేవే రక్షింపబడితే నీకు బాధ. చెట్టేసి పాఠం చెప్పాడు, చెట్టేసి పాఠం చెప్పాడు. యోనా గ్రంథం ప్రస్తావన వచ్చింది కనుక ఉల్చాల నుంచి వచ్చారు, కర్నూలు జిల్లా ఉల్చాల నుంచి లక్ష్మణ్ గారు మిగిలిన బృందం వారు వచ్చారు. వాళ్ళ ఊర్లో యోనా గ్రంథం నేను చెప్పాను వివరణ. ఎంత సుదీర్ఘమైన వివరణో. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆడియో సరిగా రికార్డ్ అవ్వాల. నాకు చాలా కోరిక ఉంది, ఎక్కడైనా యోనా గ్రంథం చెప్పాలని.
మాకు తెలిసిందేలే అని మీరు అనుకుంటే వచ్చి కూర్చొని నేను వెళ్ళిపోండి చాలు. చిన్నప్పటి నుంచి విన్నాము కదా యోనా గ్రంథం అని ఒకవేళ అనుకుంటే ఒక్కసారి అలా వచ్చి కూర్చొని వెళ్ళిపోండి. పండుగ ఏంటో చూద్దాం ఆ రోజు, కుదిరితే చేద్దాం. కానీ కొంతమంది గ్రంథ వివరణలు చెప్పమంటుంటే నాకు నోటి వరకు వస్తుంది యోనా గ్రంథం చెప్తాను సార్ అని, కానీ చెప్పట్లా. ఎందుకంటే యోనా గ్రంథమా అంటారు కనుక, మాకు తెలియందేముందంటారు కనుక, సండే స్కూల్ నుంచి విన్నదే కదా అని అంటారు కనుక, నేను ఈ గ్రంథాన్ని వివరిస్తానన్నా వినడానికి సిద్ధంగా ఉన్నోళ్ళు తక్కువ ఉంటారు కనుక నోటి వరకు వచ్చి ఆగిపోతున్నాను. యోనా గ్రంథం చెబుతాను వింటారా అని. చూద్దాం, దేవుడు త్వరలో ఈ గ్రంథాన్ని వివరింపజేయును గాక. బాగానే అన్నారు ఆమెనని, మీ ఊరికే వస్తాను, మీరే పెట్టండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము చూద్దాం. 16 మీ విషయమై, అంటే 15, 16 చూద్దాం. 15 and 16. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి, మళ్ళీ చదువుదాం 15, మళ్ళీ చదువుదాం. ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి. నిద్ర పట్టట్లేదు మీ ఎదుగుదల వింటుంటే, ముద్ద దిగట్లేదు మీ ఎదుగుదల వింటుంటే అనట్లా. 16 మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎప్పుడైనా మనకు అలా అనిపించిందా? ఎదుటివారు ఆత్మీయంగా ఎదుగుతుంటే ఆహా, దేవుని కృప ఈ సోదరుని విషయంలో, ఈ సోదరి విషయంలో ఎంత గొప్పగా ఉంది, దేవుడు ఎంత చక్కగా వాడుకుంటున్నాడు ఈ సహోదరుని, ఈ సహోదరిని అని వారిని బట్టి మనము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే లెవెల్లో మనం ఉన్నామా? చెప్పండి, ఆ లెవెల్లో ఉన్నామా? లేము. మన భావాలని సంకుచిత భావాలు, చిన్న పరిధిలో అసూయ, కుళ్ళు, మత్సరము, తట్టుకోలేనితనము, హృదయము అన్నిటికంటే బహుఘోరమైన వ్యాధి కలది. ఇదే వ్యాధి, హృదయ వ్యాధి. వ్యాధి ఎక్కడుంది? అసూయ ఎక్కడుంటుంది? కుళ్ళు ఎక్కడుంటుంది? మత్సరం ఎక్కడుంటుంది? హృదయం. ఆ హృదయానికి పట్టిన జబ్బులివి. ఈ జబ్బులు పోవాలంటే హృదయానికి సున్నతి జరగాలి. ఎప్పుడు? వాక్యము వింటున్నప్పుడు. వాక్యం వింటుండగా హృదయాన్ని కడుక్కోవాలి. ఛేదన, హృదయ ఛేదన, స్వచ్ఛ హృదయ మిషన్, హృదయాలను కడిగే మిషన్. చెవికి మాత్రమే పరిమితము చేస్తే పనికిరాదు, మారాలి. మన మనస్తత్వాలు మారాలి. మరొకటి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనములు.
2-3 వచనములు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట, నెక్స్ట్ మాట, మానక. అసలు మీ క్వాలిటీస్ చూస్తుంటే, మీలోని లక్షణాలు చూస్తుంటే, ఆ లక్షణాలను నెమరు వేసుకుంటూ మానక మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎంత గొప్ప ఉన్నత వ్యక్తిత్వం ఇది! ఎంత గొప్ప ఉన్నత వ్యక్తిత్వం ఇది! తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము నుండి నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకుని. అది చూడండి, నా ప్రార్థనలో నేను జ్ఞాపకం రావాలి, నా ప్రార్థనలో నేను జ్ఞాపకం రావాలి. ఈయన ప్రార్థనలో సంఘాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ముఖ్యంగా ఏ సంఘాలలో అయితే, ఏ సంఘస్థులలో అయితే, ఏ విశ్వాసులలో అయితే, తనకున్న పరిచయస్తులలో ఎవరిలో అయితే విశ్వాస పురోగతి, ఆత్మీయ పురోగతి, భక్తిలో పురోగతి, దైవిక లక్షణాలలో పురోగతి, ప్రోగ్రెస్, అది తెలిసినప్పుడు ఆగలేకపోతున్నాడు. వెంటనే మోకరిల్లి వారిని జ్ఞాపకము చేసుకొనుచు వారిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించడం. దేవా, నా సహోదరుడు ఎంత గొప్పగా పాట పాడాడు ప్రభువా, నా సహోదరుడు ఎంత చక్కగా వాక్యం చెప్పాడు ప్రభువా, తనను మీరంత గొప్పగా వాడుకుంటున్నందుకు దేవా నీకు స్తోత్రం. అని ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచి రావడమే ఛాలెంజ్. పెదవుల్లో నుంచి అంటాం వహాసే ఆనా. ఆహా, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని. కన్న కొడుక తిమోతి గారిని అంతగా చూడాలి ఎందుకు అనుకుంటున్నాడు? చూడండి, నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడాలని. కన్న కొడుక, బంధువా, ఒకే ఊరోళ్ళ? అసలు పౌలు గారికి తిమోతి గారికి ఈ సంబంధాలే లేవు. ఏ సంబంధం ఉందని నిన్ను చూస్తే నాకు సంపూర్ణ ఆనందం కలుగుతుంది అంటున్నాడు. అదే క్రీస్తు రక్త సంబంధం. పౌలు గారు కడుగబడింది అదే రక్తంలోనే, తిమోతి గారు కడుగబడినది అదే రక్తంలోనే. క్రీస్తు రక్త సంబంధికులను బట్టి ఆయన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. శ్రమలలో ఉన్న ఆయనకు ఇక్కడ సంతోషం దొరుకుతుంది. నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము, అంటే నా పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అదే చేస్తున్నాను, నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. నీ విశ్వాసమును గురించి నాయనా, నా కుమారుడవు నీవు, నాకంటే చిన్నవాడవు, ఇది చూడండి పాయింట్, నాకంటే చిన్నవాడవు. కుమారుడనే పిలుస్తాడు తిమోతి గారిని. కానీ నీ విశ్వాస పురోగతి నాకు తెలుస్తుంటే ఎప్పుడెప్పుడు చూడాలా నిన్ను, ఎప్పుడెప్పుడు చూడాలా. యూనివర్సిటీ ఎగ్జామ్లో పాస్ అయిన కుమారుడు విమానం ఎక్కి వస్తే ఎప్పుడెప్పుడు చూడాలని తండ్రి తల్లి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటారు. ఎక్కడో ఫారిన్ నుంచి వస్తుంటే కొడుకును చూడాలి. తిమోతి గారి సేవ, తిమోతి గారి పరిచర్య, తిమోతి గారి సువార్త పని
ఆయన విశ్వాస జీవితం, ఇవన్నీ పౌలు గారు తెలుసుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు, నా ఆత్మీయ బిడ్డను నేను చూడాలి, ఆ బిడ్డ పురోగతిని బట్టి నా దేవునికి నేను స్తుతులు చెల్లించాలి. ఫిలెమోను పత్రిక 1 అధ్యాయం ఉంటుంది, 4వ వచనం చూద్దాం. తెలుగు బైబిల్లో 4 నుంచి 6 వచనములు కలిసి ఉంటాయి. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు, నెక్స్ట్ మాట చదవండి, నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఒక్కటి ఆలోచించండి. మన జీవితం చాలా చిన్నది, అది మనకు బాగా తెలుసు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఎగురుతామో తెలియదు. పోనీ మన పక్కనోళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు. అందరి ప్రాణాలు గాల్లో ఉన్నట్టుగా ఉన్నాయి. అసలు ఈ జీవితమే ఒక యాత్ర. ఈ జీవితంలో మనందరం యాత్రికులం. సముద్రంలో ప్రయాణం చేస్తుంటే నావికులం. సముద్రంలో ప్రయాణం చేసినా, గాల్లో ప్రయాణం చేసినా ప్రాణాలు మన చేతిలో ఉన్నట్టు కాదు. అది 100% నిజం. మన ప్రాణాలు మన చేతిలో ఉండవు, అంతా దైవాధీనం అన్నట్టు ఉంటుంది. ఈ జీవితం ఒక యాత్ర. ఈ బతుకు ఒక చిన్నది. నేనైనా మీరైనా, నీవైనా నేనైనా నిజంగా యాత్రికులం, నిజంగా నావికులం. ప్రయాణమేనా ఈ జీవితం అనేది? ఒక ప్రయాణమా కాదా మీరు చెప్పండి? ప్రయాణమే. ఎవరేమనట్లే, నేను ప్రార్థన చేస్తాను. అవునో కాదో చెప్పండి. వెరీ గుడ్, మళ్ళీ ఓపెన్ చేస్తాను. ప్రయాణం అంటే ఏ ప్రయాణానికైనా కొన్ని సూత్రాలు ఉండవు? చెప్పండి. ప్రయాణం అంటేనే ప్రయాణానికి సూత్రాలు ఉంటాయి. మీరు ఆలోచించి ఎన్ని సూత్రాలు ఉంటాయి చెప్పమంటే మీరు ఒక ఫిగర్ చెప్తారు. టైం లేదు కనుక నేనే చెప్తాను. ఏ ప్రయాణాన్ని తీసుకున్నా మన జీవితంలో సహజంగా 6 సూత్రాలు ఉంటాయి. ఎన్ని సూత్రాలు? 6 సూత్రాలు ఉంటాయి. ఈయన ప్రయాణికుడు అని ఎవరినైనా అనాలంటే ఆ వ్యక్తికి ప్రయాణం ఉండాలి. అదే మొదటి సూత్రం. ఏ ప్రయాణికుడికైనా 6 సూత్రాలు ఉంటాయి. 6 సూత్రాలలో మొదటిది ప్రయాణమే. ఈరోజు మీరు ఈ సెమినార్కి వచ్చారు, ప్రయాణం చేసి వచ్చారా, ప్రయాణం చేయకుండానే వచ్చారా? చెప్పండి. ప్రయాణం ఉంది కనుకనే ఇక్కడికి వచ్చారు. ప్రయాణం ఉంటే సరిపోదండోయ్, ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి. ఎస్ ఆర్ నో? దాని పేరు గమ్యం అంటాం. గమ్యం. ప్రయాణం ఉందని తెలిస్తే సరిపోతుందా? గమ్యం కూడా తెలియాలా? ఇప్పుడు గమ్యం తెలిసి ఇక్కడికి వచ్చారా, తెలియకుండానే వచ్చారా? చెప్పండి. గమ్యం తెలుసు కనుకనే కరెక్ట్గా వచ్చారు. రైట్. అవును, నెక్స్ట్ వీక్ రావచ్చుగా. మొన్న మండే ఎందుకు వచ్చారు అందరూ? నెక్స్ట్ వీక్ రండి, అక్కడే బస్ ఎక్కండి, మీ ఊరిలోనే ఇక్కడే దిగండి, వచ్చే మండే రండి. వచ్చినా ప్రయోజనం లేదు. ప్రయాణం విజయవంతం అవ్వాలంటే ప్రయాణికుడికి తనకు ప్రయాణం ఉందని తెలియాలి, మొదటి సూత్రం. ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి, రెండో సూత్రం. గమ్యం. ఎప్పుడు వెళ్ళాలో కూడా తెలియాలి. ఆహా, కాలం. కాలం. ప్రయాణం ఉంది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి, గమ్యం. నెక్స్ట్ ఎప్పుడు వెళ్ళాలో తెలియాలి, కాలం. బాగుంది. ఇప్పుడు ఎక్కడో విజయవాడ నుంచి వచ్చారు ఏబెల్ గారు. ఎన్ని గంటలకు బయలుదేరారన్నా మీరు? విజయవాడలో ఉదయం 6:30కు బయలుదేరారు. ఎన్ని గంటలకు చేరుకున్నారు ఇక్కడికి?
10కి చేరుకున్నారు. ఎంత స్పీడ్లో వచ్చారేంటి? 100-120 కొట్టారట విజయవాడ నుంచి. 10లో రావచ్చుగా. స్పీడు 100-120 పెట్టుకొని వచ్చాడట. పబ్లిక్గా చెబుతున్నాను, ఫైన్ పడితే నాకు సంబంధం లేదు. రైట్. 100 కిలోమీటర్ల స్పీడ్తో కొడితే క్లాసుకు అందుకున్నాడు. నేను అడుగుతున్నా, ఎందుకు ఆ స్పీడ్లో రావాలి? తనకొక ఉద్దేశం ఉంది, క్లాసుకు అందుకోవాలి. ఉద్దేశం నెరవేరాలంటే ప్రయాణం ఉందని తెలియాలి, గమ్యమేంటో తెలియాలి, ఎప్పుడు వెళ్ళాలో తెలియాలి, ఎంత వేగముతో వెళ్ళాలో కూడా తెలియాలి. స్పీడ్. ఇప్పుడు మీరు ఆలోచించండి, తన ప్రయాణం సక్సీడ్ అయిందా అంటే తన సక్సెస్ఫుల్గా వచ్చాడా, విజయవంతంగా వచ్చాడా లేదా చెప్పాలి. మొదటి క్లాస్కి వచ్చాడంటే విజయవంతంగా వచ్చినట్టే, ప్రయాణం విజయవంతం అయినట్టే. తన ప్రయాణం విజయవంతం అవ్వడానికి ఆయన కొన్ని సూత్రాలను పాటించాడు. రాత్రే తనకు తెలుసు ఉదయం ప్రయాణం ఉందని, రాత్రే తనకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలో గమ్యమని. బండి స్టార్ట్ చేసిన తర్వాత తనకు తెలుసు, చెప్పండి, ఏ టైంకి బయలుదేరాలో తెలుసు, ఎంత స్పీడ్లో వెళ్ళాలో తెలుసు. 10 గంటలకు హైదరాబాద్ చేరుకోవాలంటే విజయవాడలో నేను ఏ టైంకి బయలుదేరాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి. పాటించాడా పాటించలేదా? పాటించాడు. ఒక్కసారి ఏబేలన్న గారి గురించి మాట్లాడతాను. ప్రయాణం ఉందని రాత్రి తెలుసు. నెంబర్ 2, గమ్యం హైదరాబాద్ అని తెలుసు. 3, ఎప్పుడు బయలుదేరాలో తెలుసు. 4, ఎంత స్పీడ్లో బయలుదేరాలో కూడా తెలుసు. వెరీ గుడ్. అన్నీ తెలిసి బండి స్టార్ట్ చేసి ఏలూరు రూట్లో కొడుతున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ రావడానికి వైజాగ్ రూట్లో కొడుతున్నాడు, దంచుతున్నాడు. 100, 120, 150. నాకు తెలియక అడుగుతున్నాను, హైదరాబాద్ ఎప్పుడు వస్తుందో చెప్పండి. ఏ సూత్రం మిస్ అయింది? మార్గం. ప్రయాణం విజయవంతం అవ్వాలంటే ఏమి తెలిసి చావాలి? మార్గము తెలియాలి. తెలియకపోతే అవుట్. 5 అయిపోయినాయి. 6. వచ్చాడు హైదరాబాద్కి, వచ్చాడు ఇక్కడికి, వెళ్ళి పడుకొని నిద్రపోతున్నాడు ఉదయం నుంచి అనుకోండి. వచ్చింది దేనికి చెప్పండి? బైబిల్ క్లాసులు వినడానికి వచ్చిన ఆయన అసలు సంగతి మర్చిపోయాడు. కార్ ఆన్ చేసుకొని, ఏసీ ఆన్ చేసుకొని బజ్జో. దీన్ని ఏమంటాం? పని. పని మీదనే వచ్చారా? పని లేకుండా వచ్చారా? పని ఉంది గనుకనే వచ్చాడు. ఇవి మొత్తం 6 సూత్రాలు. జ్ఞాపకం చేసుకుందాం. నెంబర్ 1 ప్రయాణం, నెంబర్ 2 గమ్యం, నెంబర్ 3 కాలం, నెంబర్ 4 వేగం, నెంబర్ 5 మార్గం, నెంబర్ 6 పని. విషయం ఏంటంటే మన దైనందిన జీవితంలో ఈ 6 సూత్రాలు తెలియకుండానే మనం పాటిస్తూ ఉంటాం. మీరు గమనించండి, ఎవరితో వద్దు, మీది ఆలోచించండి. కరెక్ట్గా మండే వచ్చారు, వచ్చిన పని బైబిల్ నేర్చుకోవడం అదే చేస్తున్నారు. ఇదంతా జరగడానికి మీకు తెలియకుండానే ఈ 6 సూత్రాలు మీరు పాటించారు కనుకనే ఇంత చక్కగా వాక్యం నేర్చుకుంటున్నారు. ఎస్ ఆర్ నో చెప్పండి. వెరీ గుడ్. సెలవుల్లో మనం ఎక్కడికైనా బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా, లేకపోతే ఊర్లకు వెళ్ళాలన్నా ఈ 6 సూత్రాలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఒక విషయం అనుకోండి. ఇప్పుడు రెండో విషయం చెప్తాను. మనుషులుగా మనకి ఇవి తెలుసు అనుకుంటున్నాం. మనుషులుగా మనకే కాదు, మనకంటే పక్కాగా
ఈ 6 సూత్రాలను సృష్టిలోని వస్తువులు పాటిస్తున్నాయి. మనమైనా అప్పుడప్పుడు ఏ పని లేకుండా తిరుగుతుంటామేమో. సృష్టిలోని వస్తువులు కొన్ని పేర్లు చెప్పండి. సూర్యుడు, చంద్రుడు, పోని మన భూమి. సూర్య చంద్ర తారలు, ఆ సూర్యుడిలో లేదా ఆ సూర్యునికి ఒక కుటుంబం ఉంది. దాన్ని ఏమంటున్నాం మనం ఈరోజు? సౌర కుటుంబం. ఆ సౌర కుటుంబంలో మన భూమి ఒకటి. ఎగ్జాంపుల్గా భూమిని తీసుకుందాం. మనము నివసించే భూమిని తీసుకుందాం. భూమి తిరుగుతోందా లేదా అది చెప్పండి. నెంబర్ 1, తిరుగుతోంది అంటే ప్రయాణం ఉన్నట్ట లేదా? ప్రయాణం ఉన్నట్ట లేదా? వెరీ గుడ్, తిరుగుతోంది, ప్రయాణం ఉంది. తిరిగి ఎక్కడి నుంచి బయలుదేరింది అక్కడికి వస్తుందా లేదా? వస్తుందా లేదా? వస్తోంది అని అంటే తనకు గమ్యం తెలుసు, ఎక్కడికి రావాలో తెలుసు. భూమికి 3, అక్కడికి రావాలంటే ఏ టైంలో నేను అక్కడికి చేరుకోవాలో తెలుసు. అందుకే 365 రోజులకు పక్కాగా అక్కడికి వస్తుంది. భూమి ఏ టైంకి ఎక్కడికి రావాలో తెలిసి అక్కడికి చేరుకోవడం వలననే క్యాలెండర్లో బిజినెస్ జరుగుతుంది. అర్థమైందో లేదో? కొత్త సంవత్సరం వస్తుంది. ఎందుకో? భూమి చేరవలసిన గమ్యానికి చేరుకుంది కనుక. అందుకే కొత్త ఏడాది. భూమికి ప్రయాణం ఉంది, అది గమ్యం తెలిసి ప్రయాణం చేస్తోంది, టైం తెలిసి టైంకు చేరుకుంటోంది. 4, టైంకు చేరుకోవాలంటే స్పీడ్ ఉండొద్దు. ఉందా స్పీడ్? ఏ వేగముతో తిరిగితే ఏ టైంకి నేను అక్కడ చేరుకుంటానో తెలిసి అదే వేగముతో పరుగులెత్తుతోంది భూమి ప్రతి క్షణం. సృష్టిలోని వస్తువు భూమి. ఆ భూమికి ప్రయాణం ఉంది, ఆ భూమికి గమ్యం ఉంది, ఆ భూమికి కాలం ఉంది, ఆ భూమికి వేగం ఉంది. ఇప్పుడేముంది? చేరుకోవాలంటే మార్గంలోనే తిరగాలి. ఆ మార్గాన్నే మనము కక్ష అని పిలుస్తాం. ఆర్బిట్, భూకక్ష. ఆ మార్గము తప్పి బయటికి వెళ్ళదు, ఆ మార్గము తప్పి బయటికి వెళ్ళదు, ఆ మార్గంలోనే తిరుగుతుంది. ఇక పని అంటారా? బైబిల్ ఏం చెబుతుందో గుర్తు చేయనా? దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. సామెతలు 16:4 కదా. భూమికి పనుందా అని అడుగుతున్నాను, చెప్పండి. ఇక భూమికి పనుందా లేదా చెప్పాలి. ఉంది. అంటే సృష్టిలోని వస్తువులు ఈ 6 సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. ఇది ఇప్పుడు రెండో విషయం. ఫస్ట్ది మన గురించి చెప్పాను, 2 సృష్టిలోని వస్తువుల గురించి చెప్పాను. ఇప్పుడు మూడో సంగతి చెప్తాను. బడికి వెళ్ళడము, ఆఫీస్కి వెళ్ళడము, పొలంకి వెళ్ళడము, వ్యాపారానికి వెళ్ళడము, ఇంటికి రావడమే ప్రయాణాలు అనుకుంటున్నామేమో. సెలవుల్లో బంధువుల ఇళ్ళకి వెళ్ళడం ప్రయాణం అనుకుంటున్నామేమో. అది చూడ్డానికి ఇది చూడ్డానికి పిక్నిక్లకు ఏదో టూర్ ట్రిప్పులు వేసి ప్రయాణాల్లో మేము ఉన్నామని అనుకుంటున్నామేమో. అసలు ఇవన్నీ చిన్న చితక ప్రయాణాలు. మనందరి చేతిలో ఉన్న దేవుని వాక్యం ఏం చెబుతుందో చెప్పనా? అసలు భూమి మీదనే మీరు యాత్రికులు, భూమి మీదనే మీరు పరదేశులు, అసలు భూమి మీద మీరు చేసేదే ప్రయాణం. ప్రయాణం ఉంది అని బైబిల్లో ఉందంటారా? మీరు యాత్రికులు పరదేశులు అనే మాట బైబిల్లో ఉందా లేదా చెప్పండి. ఉంది. ప్రయాణం ఉంది అని బైబిల్ చెబుతోందంటే గమ్యము కూడా ఉందని చెప్పినట్టేగా. ఏమిటా గమ్యం? బైబిలే చెప్పింది. నీ పౌరస్థితి పరలోకములో ఉంది. గమ్యం పేరు చెప్పండి. ఇక పరలోకం, పరము, అదే మన గమ్యం. ఆ గమ్యానికి చేరుకోవడానికి దేవుడు మనకు ఈ భూమి మీద టైం ఇచ్చాడు, కాలం. ఆ కాలం పేరే ఆయువు. కొత్త సంవత్సరం వచ్చే కొద్దీ మన ఆయుష్ కొవ్వొత్తిలా కరిగిపోతుంది. మనకు తెలియక హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. ఇది తెలిస్తే బీపీ పెరుగుతుంది. హ్యాపీనా? 1 ఇయర్ అయిపోయింది అక్కడ. టైం, ప్రయాణం ఉందన్నాడు బైబిల్లో.
గమ్యముందని చూపిస్తున్నాడు పరలోకం, టైం ఇచ్చాడు, ఆయుష్. ఈ టైంలో మనం పరలోకానికి చేరుకోవడానికి సరైన సిద్ధపాటు లేకుండా నెమ్మదిగా చూద్దాములే చేద్దాములే అని స్పీడు లేకుండా బతికితే అయిపోయినట్టే చాప్టర్. విషయం ఏంటంటే ప్రయాణం ఆటోమేటిక్గా వచ్చింది, గమ్యము న్యాచురల్గా ఉంది, ఆయుష్ మనకు సంబంధం లేకుండా అయిపోతుంది. ఏటొచ్చి స్పీడ్ అన్నదొక్కటే మన చేతిలో ఉంది. మనం గేరే మార్చట్లా, బండి న్యూట్రల్లో పెట్టి యాక్సిలేటర్ దొక్కుతున్నాం చల్లని. న్యూట్రల్లో పెట్టి తొక్కి తేలుతుందా బండి? తొక్కుతున్నాను బ్రదరు, మొఖం తొక్కుతున్నాం మనం. గేరు మార్చు, ముందు గేరు మార్చు, మొదటి గేరు వేయి, 2కు మార్చు, 3కు పెంచు, 4, 5, కొన్నిటికి 6. అప్పుడు కదా 10 గంటలకు హైదరాబాద్కు వచ్చేది దేవేలు గారు. ఐఎమ్ రైట్ సార్? వేగం లేకుండా గమ్యం చేరుకోలేం. మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? నత్త నడక. చూద్దాం, చేద్దాం, మారాలి 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 అని గొంతు చించుకొని చెబుతున్నాం కదా మొదటి రోజు నుంచి. ఇక్కడ ఇంకా బాప్తిస్మము పొందని వారు ఉండొచ్చు. మీ ఆలోచనలు ఏంటో చెప్పనా? నెక్స్ట్ ఇయర్ మారిపోతాను. ఎంత ధీమా! నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటామని ఉందా ఎల్ఐసిలో బీమా? ఎందుకంత ధీమా? రేపేమి సంభవించునో తెలీదు. బైబిల్ ఏం చెప్పింది? నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం? బుధవారం ఇది, గురు శుక్ర 2 రోజులు ఆగితే శనివారము తెల్లవారుజామున బాప్తిస్మ కార్యక్రమాలు చల్లగా. మీలో ఎవరైనా ఈ వాక్యాలు వింటుండగా నేను మారాలి, నేను ప్రయాణికుణ్ణి, నేను గమ్యానికి చేరుకోవాలి, నాకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, కాలం, నేనే వేగము లేకుండా బతుకుతున్నాను అన్న ఆలోచనలు వస్తే గేరు వేయండి, బాప్తిస్మానికి సిద్ధపడండి. వాక్యం చెప్పింది ఆయుష్ ఉందని, కానీ అది చిన్నదని. మన ఆయుష్ పరుగులెత్తుతోంది పూర్తవడానికి, మనమే స్లోగున్నాం, వేగము లేదు. వేగం ఉంటే సరిపోద్దా? మార్గం తెలియాలి. గమ్యానికి చేరాలంటే మార్గం తెలియాలి. ఎవరా మార్గం? నేనే అన్నాడు ఒక ఆయన. నేనే జీసస్ ఆఫ్ నాజరత్, నజరేయుడైన యేసు. ఇదే పౌలు గారు చెప్పింది అన్ని చోట్ల. ఆయన దగ్గరకు వస్తేనే నీవు సరైన మార్గములో ఉన్నట్టు. రా, అందుకే అందరికీ శత్రువు అయ్యాడు. యేసు అనే మార్గము మన ఎదురుగున్న అందుకోలేని దీనస్థితి ఎందరిదో. ఆ మార్గములో ప్రయాణం చేస్తే పరలోకం అనే గమ్యానికి చేరతాం. ఎలా ఆ మార్గంలో ప్రయాణం చేయాలి? వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఆయన ఎలా బతికాడో మనం అలా బతికితే చాలు. ఆయన ఎలా బ్రతికాడో తెలిపే ఒకే ఒక పుస్తకమే బైబిల్. బైబిల్ 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 దగ్గరకు వస్తే ఇలా బతకాలి అని చెబుతుంది. ఆయన బాటలో మనము నడిస్తే చేరాల్సిన గమ్యానికి చేరతాం. ఆ బాటలో నడవడమే భూమి మీద మనకున్న పని.
ఇదేగా జీవితం అన్న మన ఆల్బంలో ఈరోజు మీ ముందు విడుదలవుతున్న మరొక పాట. జీవిత యాత్రలో చిన్ని బ్రతుకు నావలో నీవు నేను నిజ యాత్రికులం, నీవు నేను నిజ నావికులం. ప్లే ద సాంగ్. భూమి మీద ఈ జీవితం ఒక యాత్ర అని మనలో ఎంతమందికి తెలుసు? ఈ యాత్రలో గమ్యానికి చేరాలంటే కొన్ని ముఖ్యమైన ప్రయాణ సూత్రాలున్నాయి. ఆ సూత్రాలను తెలిపే పాటే ఇది. వింటూ ఆలోచిద్దాం. జీవిత యాత్రలో చిన్ని బ్రతుకు నావలో నీవు నేను నిజ నావికులం, నీవు నేను నిజ యాత్రికులం, నీవు నేను నిజ నావికులం, నీవు నేను నిజ యాత్రికులం. జీవిత యాత్రలో చిన్ని బ్రతుకు నావలో నీవు నేను నిజ నావికులం, నీవు నేను నిజ యాత్రికులం, నీవు నేను నిజ నావికులం, నీవు నేను నిజ యాత్రికులం. ప్రయాణము ఏదైనా 6 సూత్రాలుంటాయట. ప్రయాణికుడెవరైనా అవి పాటిస్తాడట. చేసిన ప్రయాణాలే ఒక్కసారి ఆలోచిస్తే సూత్రాలన్నీ కూడా ఎదురయ్యే సత్యాలేగా. 6లో మొదటిదే మనకున్న ప్రయాణమే, రెండవ సూత్రమే మనకున్న గమ్యమే, 6లో మూడవదే ప్రయాణపు కాలమే, 4వ సూత్రమే ప్రయాణపు వేగమే, 6లో 5వదే ప్రయాణపు మార్గమే, చివరిదైన 6వదే మనకున్న పనియే. జీవిత యాత్రలో చిన్ని బ్రతుకు నావలో నీవు నేను నిజ నావికులం, నీవు నేను నిజ యాత్రికులం, నీవు నేను నిజ నావికులం, నీవు నేను నిజ యాత్రికులం.
సృష్టిలోని వస్తువులే సూర్య చంద్ర తారలట, సూర్యుని కుటుంబంలో మన భూమి ఒక్కటట. వీటిని గూర్చి ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు తెలియునుగా. తిరిగే భూమికి ప్రయాణమే ఉన్నదిగా, గమ్యాన్ని చేరితే క్రొత్త ఏడాదొచ్చునుగా. తిరిగే క్రమముతోనే కాలాన్ని చూపునుగా. కాలమే రావాలంటే వేగం సరిగా ఉండాలిగా. వాటి వాటి కక్షలే వాటికున్న మార్గములే. దేవుడు ప్రతి వస్తువునే పని కోసమే కలుగజేసే. జీవిత యాత్రలో చిన్ని బ్రతుకు నావలో నీవు నేను నిజ నావికులం. నీవు నేను నిజ యాత్రికులం. నీవు నేను నిజ నావికులం. నీవు నేను నిజ యాత్రికులం. వాక్యమే చెప్పెనుగా మనమంతా యాత్రికులని. వాక్యమే చూపెనుగా పరమే గమ్యమని. వాక్యమే తెలిపెనుగా మన కాలమాయువని. కాలము చిన్నదని వేగమే అవసరమని. స్వర్గమే చేరాలంటే మార్గమే తెలిసుండాలి. నేనే మార్గమని ప్రభు యేసే చెప్పెనుగా. సర్వ పరిపూర్ణతనే తనలో చూపించెనుగా. సువార్తనే ప్రకటించి ప్రాణాన్నే ధారపోసి తనకున్న పని అంతా పూర్తి చేసి చూపెనుగా. ఆ మాటలో నడుచుటే మనకున్న పనియే. జీవిత యాత్రలో చిన్ని బ్రతుకు నావలో నీవు నేను నిజ నావికులం. నీవు నేను నిజ యాత్రికులం. నీవు నేను నిజ నావికులం. నీవు నేను నిజ యాత్రికులం. జీవిత యాత్రలో చిన్ని బ్రతుకు నావలో నీవు నేను నిజ నావికులం. నీవు నేను నిజ యాత్రికులం. నీవు నేను నిజ నావికులం. నీవు నేను నిజ యాత్రికులం. నీవు నేను నిజ నావికులం. నీవు నేను నిజ యాత్రికులం. స్క్రీన్ మీద కనబడుతున్న ఈ పాటకు స్పాన్సర్ చేసిన కుటుంబం సిస్టర్ బ్లాండినా గారి కుటుంబం. 2 సంవత్సరాల క్రిందట అక్కగారు ప్రభునందు నిద్రించడం జరిగింది. జీవిత యాత్రను ముగించి 2 రోజులలో ఆవిడ కన్ను మూస్తుందన్నప్పుడు కరోనాతో హాస్పిటల్లో ఉన్నప్పుడు బెడ్ మీద నుంచి నాతో మాట్లాడింది. భయపడకండక్క నేనంటే చావుకు నేను భయపడ్డం లేదని చెప్పింది.
చావుకు నేను భయపడడం లేదని చెప్పింది. ఐఎమ్ రెడీ. ఆ మాట చెప్పాలంటే దమ్ముండాలి. మనకు కూడా ఈ జీవితం ఒక యాత్ర. ప్రయాణం. పరలోకమే మన గమ్యం. మనకివ్వబడింది కాలం. వేగము లేకపోతే చేరలేం. మార్గము తెలియాలి. ఆ మార్గములో ప్రయాణం చేయడమే మనకున్న పని. అద్భుతంగా ఈ గీతానికి గాత్రాన్నిచ్చిన మా ప్రియ సహోదరుడు ఎన్ రమేష్ గారు ఈరోజు ఇక్కడ లేకపోయినా ఆయనకు, బ్లాండిన్ అక్క గారి కుటుంబానికి మనందరము కూడా మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈ పాటలకు ఎంతో అద్భుతంగా మీరు చూస్తున్నారుగా సంగీతాన్ని సమకూర్చి చక్కగా మనము విని ఆనందించేలా, పాటకు సపోర్టివ్గా ఉండేలా సంగీతాన్ని సమకూర్చిన ప్రియ సహోదరుడు మేరా రాబర్ట్ గారికి కూడా మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇకపోతే మొన్నటి నుంచి మనం చూస్తున్న ఈ పాటలకు ఎంతో చక్కని వీడియో క్లిప్పింగ్స్ అన్ని యాడ్ చేసి విసుగు లేకుండా విజయవంతంగా తమ్ముడు తేజ అద్భుతంగా చేస్తున్నాడు. తేజకు మనందరం కూడా హృదయపూర్వక అభినందనలు తెలియచేద్దాం. ఐ విల్ కాల్ హిమ్ ఆన్ టు ద డేస్ ఆఫ్టర్ ఆల్ ద సాంగ్స్. అన్ని సాంగ్స్ అయిన తర్వాత కుమారుణ్ణి మన వేదిక మీదకి పిలిచి మనందరం కూడా ప్రార్థన చేద్దాం, తన కోసం, మీడియా బృందం అంతటి కోసం. ఈరోజు ఇంకొక పాట రిలీజ్ చేద్దాం అనుకున్నాను, కానీ కాలం అయిపోయింది. నేను చేరుకోవలసిన గమ్యం వచ్చేసింది. ముగింపు ప్రార్థన. ఈరోజు విన్నదంతా ఆలోచించండి. పోతే రేపు వీలైతే పగటి వేళలో ఒక పాట రిలీజ్ చేసుకుందాం. రాత్రి మరికొన్ని, ఎందుకంటే మనకు టైం లేదు, అన్ని పాటలు కూడా మనము వినగలగాలి, తీసుకొని వెళ్ళగలగాలి. అవకాశం ఉంటే రేపు పగటి వేళలో ఒక పాటను రిలీజ్ చేసుకోవడానికి సిద్ధపడతాం. ఇవన్నీ పాటలు కాదు, పాఠాలు అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరు లేచి నిలబడినట్లయితే ఈ జీవిత యాత్రలో మన పరిస్థితి ఎలాగుంది? మౌనంగా అందరూ తలలు దించి, అందరూ కళ్ళు మూసుకొని, అసలు యాత్ర అన్న సంగతి మనకు గుర్తుందా? గమ్యానికి చేరుకోవాలన్న సంగతి గుర్తుందా? ఆయుష్ అయిపోతుందన్న సంగతి గుర్తుందా? మనము వేగములో లేకుండా నెమ్మదిగా ఉన్నామన్న సంగతి గుర్తుందా? మార్గంలో ఉన్నామో లేదో పరిశీలించుకుంటున్నామా? ఆయన ఏర్పరిచిన మార్గంలో ప్రయాణము చేసే పనిలో ఉన్నామా? ఒక్క నిమిషం పరిశీలించుకుందాం. ఒక్క నిమిషం. స్టీఫెన్ పాల్ గారు ముగింపు ప్రార్థన చేయటకు వస్తారు. మనసు పెట్టి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలైనా. ఇదైనా మన ఆయన అద్భుతమైన రీతిగా ప్రారంభం నుంచి
ముగింపు సెషన్ వరకు నా తండ్రి నాయన అద్భుతమైన రీతికి మీరు జరిగించిన విధానానికి మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ యొక్క ఆఖరి సెషన్లో నా తండ్రి అమూల్యమైనటువంటి సంగతులు నాయన మా యొక్క జీవిత యాత్రను గూర్చిన తండ్రి నీ దాసుల ద్వారా మాట్లాడినటువంటి మాటలకే మరొకసారి నాయన మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుని తండ్రి నాయన మాలో ఉన్నటువంటి లోపాలను బట్టి నాయన పశ్చాత్తాప హృదయంతో నాయన మార్పును పొందుకోవడానికి నా తండ్రి నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ విజ్ఞాపన చేస్తున్నాం. నేను మేము కేవలం విని నాయన అలా ఉండిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్యానికి విధేయత చూపిస్తూ వాక్యానుసారంగా నాయన మా యొక్క జీవిత యాత్రను నేను మేము ఎలాగ కొనసాగించుకోవాలో నేను నీ దాసుల ద్వారా మాట్లాడినటువంటి మాటల ప్రకారం జీవిస్తూ నేను మేము చేరవలసినటువంటి గమ్యస్థానానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తారని వేడుకుంటున్నాం. నా తండ్రి ఈ నాయన ప్రకటించబడినటువంటి ఈ మాటలు తండ్రి నేను ఎవరైతే స్పందించి నేను వారి చక్కటి తీర్మానంతో ముందుకు వస్తారో నేను రేపటి దినాన తండ్రి బాప్తిసాల కొరకే నీ పిల్లలు మీరు సిద్ధపరచండి. నేను తండ్రి మా బ్రతుకులకు అవసరమైనటువంటి పాఠాలను నేర్పించడానికి వాక్యాన్ని చెప్పడం మాత్రమే కాకుండా నాయన పాటల ద్వారా నాయన ఎన్నో అమూల్యమైనటువంటి సంగతులు నీ దాసుల ద్వారా మాకు నేర్పిస్తున్నందుకే నీ దాసుని బట్టి నా తండ్రి నాయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నాయన ఆరోగ్యం ఇచ్చిన ఆయన బలమనిచ్చిన తండ్రి నాయన ప్రభా ఎలాంటి అనేకమైనటువంటి సెమినార్స్ ద్వారా తండ్రి మాలాంటి అనేక మందిని సేవకులను నాయన యవనస్తులైన బిడ్డలను నాయన నీ ప్రజలైన వారిని నాయన ప్రభా నీ దాసుల ద్వారా మీరు సిద్ధపరుస్తారని ఆశిస్తూ విశ్వసిస్తూ మేము పొందుకున్నామని నమ్ముతూ నేను మహిమపరుస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రాథమిక సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్.